హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసినట్టుగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం హెల్తీగా, ఇంకొంచెం టేస్టీగా మనం తయారు చేస్తామన్నమాట. అది ఎలాగంటున్నారా? కొంచెం టేస్టీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి తయారీ విధానం. ఇదిగోండి మన దొండకాయ కొబ్బరికాయ ఫ్రై కోసం నేను తీసుకున్న పదార్థాలు: పావు కేజీ బెండకాయలండి, ఉల్లిపాయలు అయితే మీడియం సైజు 2 నిలువుగా కట్ చేసుకున్నాను, అది కరివేపాకు తరుగు, అది కొబ్బరి తురుము, ఇవైతే పోపు దినుసులు. ఇందులో నేను పల్లీలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. వెల్లుల్లి చెదగొట్టు ఉంచుకున్నాను, 2 ఎండుమిర్చి. ఇందులోకి పచ్చిమిర్చి బాగోదండి, ఎండుమిర్చి వేయాలి. స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి మన బెండకాయ ఫ్రై స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. 1.5 స్పూను ఆయిల్ వేస్తానండి. ఫ్రై కదా అంటే బెండకాయలు కొంచెం జిగురుగా ఉంటాయని కొద్దిగా ఒక అరగరిట ఎక్కువ వేసాను నేను, లేదంటే గరిట వేసేదాన్ని. ఆయిల్ హీట్ అయ్యాక పోపులన్నీ వేసేద్దాము. పచ్చిశనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసాను. ఇందులోనే మనం వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి కొద్దిగా వేగితే చాలండి. అది వేగిపోయాయి దోరగాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను. కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు మనము బెండకాయలు యాడ్ చేద్దాం. మరి బాగా వేగిపోక్కర్లేదు, బెండకాయతో పాటు ఉల్లిపాయ వేగుతుంది. కొంచెం జస్ట్ కలర్ మారాక బెండకాయ వేద్దాం. ఇదిగోండి జస్ట్ కలర్ మారాయి ఇవి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం బెండకాయలు, కరివేపాకు కూడా వేసేద్దాం మొత్తం అని. ఇది మగ్గడానికి మనము పసుపు, సాల్ట్ వేసేద్దామండి. ఇప్పుడు త్వరగా మగ్గుతాయి కదా బెండకాయలు. మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేశారనుకో జిగురుగా వస్తుంది. ఇలా కొంచెం ఒక అంగుళం సైజు కట్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేద్దామండి, ఫ్రైకి సరిపడా ఒక పావు స్పూను. అలాగే దీనికి సరిపడా సాల్ట్ ఒక పావు స్పూన్, ఇది కూడా. ఇది కొంచెం ఇలాగా సిమ్లోనే మగ్గనిద్దామండి, హైలో పెట్టకూడదు. ఈ బెండకాయలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం యాడ్ చేద్దాం, తర్వాత కొబ్బరి తురుము యాడ్ చేద్దాం. ఈ లోపల మూత పెట్టేసి సిమ్లో మగ్గనివ్వాలండి. చూద్దామండి మన కర్రీ. ఇదిగో బెండకాయ ముక్కలు మెత్తగా ఏగిపోయి చూసారా. ఇప్పుడు మనం కారం వేయాలన్నమాట. ముందే వేస్తే అడుగంటేస్తుంది, అందువల్ల ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా. ఇదిగో ఒక 1/2 స్పూన్ వేసాను నేను, బెండకాయలే కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. మీరు ఇలాగ అంగుళం ముక్కలు కోసుకుంటే ఇలా పొడి పొడిగా కనిపిస్తాయి బెండకాయలు, కలిసిపోకుండాను. అదేవిధంగా జిగురు రాదు. మీరు వెడల్పు పాత్రలో చేయాలి, చిన్న పాత్రలో చేస్తే జిగురు వస్తుంది. ఆ టిప్పు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరేనండి, ఎండు కొబ్బరి కాదు. కొబ్బరి మనకి చాలా మంచిది ఆరోగ్యానికి, గుడ్ ఫ్యాట్ ఉంటుంది అందులోను. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు, బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది, తింటేనే దాని రుచి తెలుస్తుంది. కొన్ని కళ్ళతో చూసినా బాగుంది అని అనిపిస్తుంది. ఓకే, ఇది 1 నిమిషం అలా మగ్గనిద్దాము సిమ్లోను. చూద్దామండి, 1 నిమిషం అలా మగ్గితే ఆ ఫ్లేవర్ అంతా అన్నీ పడుతుంది కదా బెండకాయకి, అందువల్ల. అయితే ఫైనల్గా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాం, కొత్తిమీర తరుగు. అయిపోయిందండి బెండకాయతో కొబ్బరికాయ ఫ్రై. బాగుంటుంది. అయితే ఎప్పుడు చేసినట్టు రొటీన్గా కాకుండా ఇలా కొంచెం మార్చి చేస్తే
పిల్లలు పెద్దవారు అందరూ ఇష్టంగా తింటారు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి మన బెండకాయ ఫ్రై విత్ కోకోనట్ రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసినట్టుగా రొటీన్గా కాకుండా ఇలాగా కొంచెం వెరైటీగా చేసి దాని రుచిని మనం పెంచవచ్చు, ఆ రుచిని మనం ఆస్వాదించవచ్చు. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బెండకాయ రెసిపీ రెడీ అయిపోయిందండి. బెండకాయ ఫ్రై విత్ కోకోనట్. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.